తెలంగాణలో అది హైదరాబాద్లో బీభత్సంగా డౌన్ అయిపోయిన రియల్ ఎస్టేట్ కేపీహెచ్బి కాలనీ. కేపీహెచ్బి మీ అందరికీ ఐడియా ఉండేది. ఇప్పుడు చాలా పెద్ద ఏరియా అది అమీర్పేటలో. సో ఒకప్పుడు అక్కడ ఇల్లు కావాలంటే దొరికేది కాదు. ఇప్పుడు కేవలం ఆ ఏరియా మట్టికే 2800 ఇల్లులు కట్టేసి కన్స్ట్రక్షన్ అయిపోయి ఎవడో కొనివోడు లేక అలా ఎదురు చూస్తున్నాయి కస్టమర్ వస్తాడా అని చెప్పేసి. ఒకప్పుడు 8000 ఎస్ఎఫ్టీ, ఒక అడుగు 8000 అంటే అక్కడ దొరికేది కాదు. అంటే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి ఇప్పుడు 4800 లేదంటే 5000, 5200కి ఇచ్చేస్తాము. నేను అక్కడ బిల్డర్స్తో కూడా మాట్లాడా. బాబు మాకు లాభాలు రాకపోయినా పర్లేదు, మేము పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలు. ఎందుకంటే మేము కూడా లోన్లు తీసుకుని అప్పులు తీసుకుని కట్టి తెచ్చాము. ఆ ఇంట్రెస్ట్లు బొక్క అయిపోతున్నాయి, అట్లా చచ్చిపోతున్నాం. ఎవడోడు వచ్చి కొనేది కొట్టే మాకు ఇద్దరు వెళ్ళిపోద్దని ఎదురు చూస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారి హైడ్రా దెబ్బ ఈ రేంజ్లో తగిలింది. అంటే కేపీహెచ్బి లాంటి ప్రైమ్ ఏరియాలోనే సేల్స్లే ఉంటాయి. ఇంకా నార్మల్ ఏరియాలో ఎలా ఉండిద్ది సేల్స్, ఎంత డెవలప్ అయి ఉండిద్ది అనేది మీ ఊహకే వదిలేస్తుంది.